కాబట్టి నువ్వు బయట పోయి ఇండియా టుడేలోనో అక్కడిక్కడనో కథలు చెప్పడం కాదు. ఫస్ట్ నీ పాలనలో పారదర్శకత చూపించు. ఇక్కడ నీ పాలన మెరుగ్గా ఉందా లేదా, ప్రజలు నిజంగానే మార్చాల్సిన అవసరం, మంత్రులను మార్చావా, మంత్రులు ఈ రకంగా దుర్మార్గమైన అవినీతికి పాల్పడుతుంటే నువ్వేం చేస్తున్నావు? ఊడబీకు. నువ్వు ఊడబీకపోతే చేత కాకపోతే నువ్వు రాజీనామా చేయి. నువ్వు ముఖ్యమంత్రిగా సమర్థుని నిరూపించుకోవాలంటే నీ మంత్రివర్గం కూడా సమర్థత నిరూపించుకోవాలి కదా. మరి ఆ స్థితిలో ఇవాళ నీ ప్రభుత్వం ఉంటే ఖచ్చితంగా అవినీతి విపరీతంగా పెరిగిపోతే ప్రజలు ఇలా ఎంత అన్యాయం అవుతుంది చెప్పండి. ఒక్కొక్క అధికారి ఇలా 1000 కోట్లు సంపాదించుకునే అధికారి గత ప్రభుత్వంలో ఉందని చెప్పి కొంతమంది జైలు వేయాలని చెప్పేసి ప్రతిపాదించారు. ఇలా నవీన్ మిట్టల్ అట్లే ఉంచుకున్నావు నువ్వు. సోమేష్ కుమార్ మీద ఇవాళ ఆరోపణ చేస్తున్న వాళ్ళు నీ డజన్ మంది నీ అవినీతి పరులు ఐఏఎస్లు దాంట్లో ఉన్నారు. గంట చక్రపాణి మీద అదే ఆరోపణలు ఉన్నాయి. ఇవాళ నువ్వు ఎవరైతే నియమించిన వాళ్ళందరూ అవినీతి పరులే. మరి నువ్వు ఎక్కడ అవినీతిని దుర్మార్గంగా దూరం చేసినట్టు? ఎక్కడ అవినీతి రహిత సమాజం తెలంగాణ మాట వినిపిస్తుంది సార్. 10 సంవత్సరాలు గత సెంట్రల్ గవర్నమెంట్ అది మన్మోహన్ సింగ్ కావచ్చు, లేకపోతే వీళ్ళ ప్రభుత్వం చేసినటువంటి దారుణాల వల్లనే 15 సంవత్సరాల వరకు సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం దూరం. సో వీళ్ళు ఈ 5 సంవత్సరాలు చూస్తే మళ్ళీ 10-20 సంవత్సరాల వరకు అధికారం దూరం అయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ప్రజలకు ఇక్కడ పని కావాలంటే పైసలు కావాలి. పైసలు కావాలంటే ప్రజలు పెట్టలేరు, ఇవ్వలేరు. కాంట్రాక్టర్లకు ఏదే పరిస్థితి ఉందో, రేపు గృహము రావాలంటే కూడా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాలన్నా కూడా, లేదంటే వాళ్ళు పెట్టుకున్న గృహ పథకం ఏదైతే ఉందో అది రావాలన్నా కూడా డబ్బులు కావాలంటే ఎడికెళ్ళి చేశారు ప్రజలు పాపం. కాబట్టి ఇవాళ అరే ఈ పాలన కంటే కేసీఆర్ పాలనే నయం రాబాయి అనే పరిస్థితికి వచ్చేసింది. డబుల్ బెడ్రూమ్ లో కూడా కేసీఆర్ పైసలు డైరెక్ట్ గా పైసలు కేసీఆర్ అడగలేదు. అడిగింది ఎవరు? కొంతమంది ఎమ్మెల్యేలు అడిగింది, దళిత బంధువులు. సో కాబట్టి ఎంపీటీసీ వాళ్ళు అంతే, వాళ్ళ మీద డైరెక్ట్ గా కేసీఆర్ స్టేట్మెంట్ ఇచ్చిండు, అరే మీరు 30% ఎట్లా తీసుకుంటారా మీరు అని. సో కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి కూడా డైరెక్ట్ గా మాట్లాడాల్సిన అవసరం ఉంది. మంత్రులను హెచ్చరిక చేయాల్సిన అవసరం ఉంది. తీర్మానకుండా తీసేయాలి, మంత్రివర్గంలోకి వెళ్ళి తొలగించాలి. అది తప్ప ఇవాళ నువ్వు బయట పోయి ఎన్ని కథలు చెప్పినా నీ రాష్ట్రంలో తిరుగుబాటు మొదలైందంటే రేపు మళ్ళీ మీకు అధికారం అనేది కళ. రేవంత్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి అవుతాడు. వీళ్ళు చేసే పార్టీకి నష్టం, కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా కాంగ్రెస్ నష్టపోతుంది. రాహుల్ గాంధీ ఈ విషయాలను గమనించాలి. రాహుల్ గాంధీ నా వాటా వస్తుంది కదా, రేవంత్ రెడ్డి ఎట్లా తీసుకొచ్చి నా వాటా ఇస్తాడని అనుకుంటే నడవదు. రాహుల్ గాంధీ ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేసిండ్రు. ఈ రాజ్యాంగం ఎక్కడ కూడా అవినీతి చేయమని చెప్పలేదు రాహుల్ గాంధీ, అవినీతికి పాల్పడమని చెప్పలేదు. నువ్వు ఈ రాజ్యాంగం పట్టుకొని తిరిగి హక్కు నీకున్న ఉంటే రాజ్యాంగ పరంగా పరిపాలన కొనసాగాలి. కానీ రాజ్యాంగ వ్యతిరేకంగా నువ్వు పరిపాలన కొనసాగిస్తా అంటే ఇక నువ్వు రాహుల్ గాంధీ దయచేసి ఇంకోసారి ఇట్లాంటిది పట్టకు, నీ రేవంత్ రెడ్డి కూడా ఇది పట్టుకునే అర్హత లేదని చెప్పేసి అనుకోవాలి. నటరాజన్ అందుకే దింపేది అనుకోవచ్చు, దీన్ని చూస్తుంటే ఇదంతా సెడి చేయడానికి అంటారా? అంతే కదా. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ వచ్చిందే దానికోసము. ఆమె ఏంటంటే చేయగలుగుతుంది మార్పు ఏమైనా చేసే, ఎందుకంటే ఆమె చాలా వెరీ స్ట్రిక్ట్, ఆమె వెరీ సింపుల్. ఆమె ఎక్కడ కూడా డబ్బుల మీదనో లేదా ఆడి కార్లు తిరగాలనో లేకపోతే ఇంకో బంగ్లాల మీద చేయాలనో ఆమెకు లేదు ఆశలు. వెరీ కమిటెడ్ అని. సో కాబట్టి ఇట్లాంటి అన్నింటినీ కంట్రోల్ చేయడానికి ఆమె వచ్చింది. రెండవది డైరెక్ట్ రాహుల్ గాంధీ ఫ్యామిలీకి వెరీ లాయల్, కాంగ్రెస్ పార్టీకి లాయల్ ఆమె. కాబట్టి ఆ ఫ్యామిలీ కూడా డబ్బులతో ఇప్పటిదాకా ముడిపడి లేదు నిజంగా చెప్పాలంటే. మనలో అంత పోయి అలవాటు చేస్తాను రాహుల్ గాంధీ, కానీ అంతకుముందు వాళ్ళ డబ్బుల మీద అసలు ఆశలు లేవు. డబ్బులు వాళ్ళ ఆఫీసే మొన్నటిదాకా కట్టుకోలే వాళ్ళు. 100 ఏళ్ళు దాటిపోయినా కూడా ఆఫీస్ కట్టుకోలేకపోయారు వాళ్ళు. కానీ ఒక తెలుగుదేశంకి ఎన్ని ఆఫీసులు ఉన్నాయి, ఒక టీఆర్ఎస్కి భవన్ లేని ఆఫీసులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ఈ అవినీతి అంతా ఈ దక్షిణాదిలో ఉన్న కార్పొరేట్ రాజకీయాలు నడుపుతున్న వాళ్ళంతా బాగా డబ్బులకు విపరీతమైన ప్రజల డబ్బునంతా కొట్టేసినంత నేర్పుతున్నారు వాళ్ళకు పాపం. నిజంగా ఉత్తర భారతదేశంలో ఇంత డబ్బులు లేవండి. కాంశీరామ్ గారితో 10 నెలలు కలిసి తిరిగినోని నేను. అక్కడ చెప్పులు గతి లేని వాళ్ళు, రిక్షా కార్మికులు, హోటల్లో పనిచేసిన ఎమ్మెల్యే మంత్రులు అయిన. సో అంటే ఎంత తక్కువ, అసలు పైసలే పెట్టలే వాళ్ళు. మరి ఇక్కడ ఒక మంత్రి కావాలంటే, ఒక ఎమ్మెల్యే కావాలంటే, ఒక కార్పొరేటర్ కావాలంటే ఎన్ని డబ్బులు పెట్టాలి. కాబట్టి అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెంట్ ఉంది. కాబట్టి రాహుల్ గాంధీ ఆ ఫ్యామిలీ చాలా వరకు నీతి నియమాలు పాటించారు మొన్నటిదాకా. ఇప్పుడు మళ్ళీ వీళ్ళ మాటలు నమ్మి మీరు కనుక పోతే రేపు మళ్ళీ మీకే ప్రమాదం. కాబట్టి ఆ ప్రమాదం నుండి ఇవాళ దూరం కావాలి. అవినీతి రహిత రాజకీయాలని కాంగ్రెస్ ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. నిజాయితీ పరులైన అధికారులను ఇచ్చినప్పుడే నిజాయితీ పరమైన పరిపాలన వస్తుంది. అవినీతి అధికారులు, అవినీతి ఎమ్మెల్యేలు ఇవాళ చూడరాదండి, ఇష్టారాజ్యంగా మాట్లాడు. మైపాల్ రెడ్డి అంటే ఆయన ఎట్లా మాట్లాడతాడు కాంగ్రెస్, లౌడల పార్టీ అంటాడు, ఇంకేదో అంటాడు. అంటే ఇంత దారుణంగా మాట్లాడుతున్న వ్యక్తులు కూడా నీ దాంట్లో నువ్వు చేసుకుంటున్నావు అంటే నువ్వెంత దారుణమైన మనిషి అయ్యి ఉంటావు. అవును. ఇవాళ ఆయన నేను మొన్న
పోయినా ఇది ఆ కాన్స్టిట్యున్సీలో మన భూములది మన దళితుల భూములు ఇది అసైన్డ్ భూములు వాళ్ళు ఆక్రమించారంటే పోయినా 100 ఎకరాలు ఆక్రమించిండండి ఆయన. ఎవరు? ఇదే మైపాల్ రెడ్డి. ఈ మైపాల్ రెడ్డి కాదు, మొత్తంగా ఇలా గత ప్రభుత్వం అంతా కూడా ల్యాండ్ పూలింగ్ పేరు మీద లక్షల ఎకరాలు ఇలా దళితుల భూములను ఆక్రమించారు వాళ్ళు. అది అసైన్డ్ భూములు. అది ఇలా కోట్ల రూపాయలు సంపాదించింది దాని పేరు మీద. లక్షల కోట్ల రూపాయల ఆదాయం అక్కడికే వెళ్ళి వచ్చింది. సో ఇవాళ మైపాల్ రెడ్డి అనే దుర్మార్గుడు ఇవాళ దారుణంగా ఇవాళ అక్కడ దళితుల భూములను కబ్జా చేసి ఇవాళ కోర్టు సంపాదిస్తున్నాడు. అట్లాంటి ఇవాళ మీరు ఎట్లా ప్రోత్సహిస్తారు? అందుకోసం వచ్చింది అనుకుంటా కాంగ్రెస్ లో కారణం అదే. అట్లాంటి ఇల్లీగల్ ప్రాపర్టీలు అంతా సంపాదించుకుంటే మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఇవాళ మిమ్మల్ని ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడు ఆయన మాటలు. సో కాబట్టి ఇట్లా అంటే మీరు కూడా అవినీతి పరులు అంటే అందుకే కదా డబ్బులు తీసుకునే కదా ఆయన ఇలా తీసుకున్నది. అందుకని ఇష్టారాజ్యం మాట్లాడుతున్నాడు. వాళ్ళ అవినీతి ఎమ్మెల్యే కాబట్టి అవినీతి నీకు డబ్బులు ఇచ్చింది కాబట్టి ఆయన తుడితాడు కూడా పడుతున్నారు మీరు. అవునా కదా? కాబట్టి ఇట్లాంటి లుచ్చా దుర్మార్గమైన వాళ్ళ విధానాలను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తున్నది. ఇప్పటికీ రేవంత్ రెడ్డి ఆ విధానాలను పక్కన పెట్టాలి. అయిపోయింది, నువ్వు అధికారం తీసుకున్నా అయిపోయింది. ఇక్కడికైనా స్వచ్ఛమైన పరిపాలన అందించగలిగితే అవినీతి రహిత పరిపాలన. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా మరీ దారుణం చెప్పారు. ఆల్ఫోర్స్ నరేందర్కి ఇస్తే ఓడిపోతారని గ్రౌండ్ నుంచి కార్యకర్తల నుంచి రివ్యూ వచ్చినప్పటికీ పట్టించుకోకుండా ఇచ్చారు. 100 కోట్లు ఇచ్చిండట మరి ఆయన. అక్కడ ఉన్న ప్రజలే చెప్తారు, నాకు కొంతమంది మిత్రులు చెప్తాను, మీడియా మిత్రులు చెప్తాను. 100 crores రేవంత్ రెడ్డికి ఇచ్చిండట టికెట్ కోసము. మరి ఆయన టికెట్ ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాడు? 100 crores ఇచ్చినంత మాత్రం గెలుతారనే గ్యారెంటీ ఎట్లా చెప్పుకుంటావు? ఆల్రెడీ నీకు తెలుసు బీఆర్ఎస్ డైరెక్ట్ బీజేపీకి డైవర్ట్ చేసింది ఓట్లు అనేది. ఎందుకంటే బీఆర్ఎస్ అవినీతి కుంభకోణంలో ఇరుక్కున్నది అనే విషయం. సో దాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు ఆపణ చేస్తున్నప్పుడు ఆ విషయం నీకు తెలియదా? మరి ఆయన దగ్గర అంత డబ్బులు తీసుకొని ఓడిపోయే వ్యక్తికి ఆయన ఒక్కరు కూడా ఒక 5 రూపాయలు కూడా తక్కువ చేయడట ఫీజు. మరి అట్లాంటి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి నువ్వు టికెట్ ఇస్తే ప్రజలు ఊకుంటారు అక్కడ? ఈ దుర్మార్గుడు 1 రూపాయి తక్కువ చేయడు. ఇలా భూములని కబ్జా చేసి ఇన్స్టిట్యూషన్స్ కట్టిండు. ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు. అట్లాంటి వాళ్ళు క్యారెక్టర్ కూడా ఇంపార్టెంటే కదా. అట్లాంటి వానికి నువ్వు ఇస్తే ఓడిపోక వెళ్తాడా? ఇవాళ నీకు ఏంది పరువు పోలే. ఇప్పుడు ఒకటే పోటీ చేసింది నువ్వు, 2 టీచర్ ఎమ్మెల్సీలు నువ్వు పోటీ చేయలేదు. కాంగ్రెస్ అధికారంలో నీ సిట్టింగ్ సీట్ అది. నువ్వు ఓడిపోయినావు అంటే అర్థమైంది. నీ సిట్టింగ్ సీట్ నువ్వు కోల్పోయినావు అంటే, నువ్వు అధికారంలో నుండి కోల్పోయినావు అంటే నువ్వు అసమర్థుని కింద లెక్క. కాబట్టి అది నీకు రేపు ముఖ్యమంత్రి పీఠానికి దెబ్బ. ఇక్కడ ఒక వాదన వినిపిస్తుంది సార్, ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరు సపోర్ట్ తోటే బీజేపీ ముందుకు వస్తుంది. బీజేపీకి వీళ్ళు ఎన్నుకుండి నడిపిస్తున్నారు. ఇడేదో కాంగ్రెస్లో అటు ఇటు అయ్యేటట్టు ఉంది, రేవంత్ రెడ్డి బీజేపీలోకి జంప్ అయ్యే ఆలోచన ఉందని చెప్పేసి ఒక వాదన వినిపిస్తుంది. మీరేమో కరెక్టే, అది కూడా ఒక ఆప్షన్గా పెట్టుకున్నట్టుగా వినబడుతుంది. రేవంత్ రెడ్డి ఒక ఆప్షన్గా పెట్టుకున్నాడు. ఒకవేళ కాంగ్రెస్లో కనుక ఆయన ఎటమటం అయితే బీజేపీలోకి జంప్ అయిపోయి, ఎందుకంటే ఆయన జంపింగ్ చెప్పంగా ఆయన ఇప్పుడు ఒక పార్టీ నుండి ఒక పార్టీకి వచ్చినాడు. ఆయన ఒక పార్టీలో ఉన్నాడు కాదు. అందుకే ఆమె ఇప్పుడు ఏం చేసింది తెలివిగా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు మొదటి నుండి కట్టర్ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు, తర్వాత వచ్చి జాయిన్ అయిన వాళ్ళు ఎవరు ఈ మధ్య కాలంలో, తర్వాత పదవుల కోసమే వచ్చిన వాళ్ళు ఎవరు, పైసలు పెట్టి పైసలు వేసుకున్నారు, అప్పటికప్పుడు డబ్బులు పెట్టి ఆ రోజు టికెట్ వేసుకున్న వాళ్ళు ఎవరు. ఈ 3 విభాగాలు చేసింది ఇప్పుడు ఆమె. చేసి ప్రక్షాళన చేస్తున్నది, జరుగుతుంది అది. ఇప్పుడు ఆమె మీనాక్షి వచ్చింది అందుకే. సో ఈ ముగ్గురిని ఇవాళ ఒరిజినల్ దీంట్లో మొదటి గ్రూప్ లో లేడు ఎవరు, రేవంత్ రెడ్డి లేడు. సో కాబట్టి రేవంత్ రెడ్డి ఏ గ్రూప్ లో ఉన్నాడు, 2వ గ్రూప్ లో ఉన్నాడు. సో 2వ గ్రూప్ లో ఉన్నాడు. 3వ గ్రూప్ కొంతమంది ప్రోత్సహించిండు రేవంత్ రెడ్డి. సో కాబట్టి ఇట్లాంటి రేవంత్ రెడ్డి పర్మనెంట్ గా కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి గ్యారంటీ లేదు. కాబట్టి ఇవాళ పర్మనెంట్గా కాంగ్రెస్ పార్టీలో ఉండే వాళ్ళని ముఖ్యమంత్రి చేయబోతున్నారు అనేది నాకున్న సమాచారం. వాళ్ళు పర్మనెంట్గా కాంగ్రెస్లో ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళనే మంచి వాళ్ళు 5 సంవత్సరాల సీఎం సీట్ పోతుందని అంటున్నారు. అయితే ఈలోపు ఈయన బీజేపీ వైపు జంప్ అయిన అవుతాడు అనేది ఒక ప్రచారం. ఎందుకంటే రాహుల్ గాంధీ 2-3 సార్లు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలే అని చెప్పేసి అదే ఇప్పుడు కారణం ఇదే ఏంటంటే ఈయన వాళ్ళతో బీజేపీ వాళ్ళతో టచ్లో ఉన్నాడనే ఉద్దేశము. వాళ్ళతో మంచిగా ఉండి ఇవాళ ఆయన పర్సనల్ ఇమేజ్ని బాగా పెంచుకుంటున్నా అనేది. సో కాబట్టి ఇవాళ రేపు బీజేపీ వైపు ఆయన పోయినా పోతాడు. కాబట్టి బీ కేర్ఫుల్ అని చెప్పేసి ఉద్దేశంతో ఇలా కాంగ్రెస్ కూడా ఉన్నదని చెప్పేసి చెక్ పడుతున్నదని చెప్పేసి కూడా తెలుస్తుంది. అందుకే రాహుల్ గాంధీ ఆయనకు అపాయింట్మెంట్ ఇస్తలేడు. అందుకే ఇవాళ ఆమె దగ్గరనే మీనాక్షి దగ్గరనే డైరెక్ట్ మీనాక్షి రాహుల్ గాంధీకి అటాచ్. ఆమె నిర్ణయం చెప్తాడు, ఆమె ఇంప్లిమెంట్ చేస్తుంది ఇక్కడ. అంతే తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి ఇక్కడ అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి కనబడతలేదు. ఎందుకంటే నమ్మకం కోల్పోయారు.